హిందూ ధర్మంలో మనకి 33 కోట్ల మంది దేవతలు ఉన్న ఏ పని మొదలుపెట్టినా మనం ముందుగా పూజించేది ఆ వినాయకుడినే అండి. కానీ అసలు ఎవరు ఈ వినాయకుడు? ఈయన ప్రథమ పూజ్యుడు ఎలా అయ్యాడు? ఈయనకి ఏనుగు మొహం ఎందుకు వచ్చింది? ఈయన గణాలకు అధిపతి ఎలా అయ్యాడు? వీటన్నిటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ గణపతి చరిత్ర. ఒకానొక కాలంలో కైలాసంలో పార్వతీదేవి స్నానానికి వెళ్తూ తనకు రక్షణకు ఎవ్వరూ లేరని భావించి తన ఒంటి మీద ఉన్న నలుగు పిండితో ఒక అందమైన బాలుని తయారు చేసింది. ఆ బాలునికి ప్రాణం పోసి, నాయన నేను లోపల ఉన్నంతసేపు ఎవరిని రానివ్వద్దు అని చెప్పగా ఆ బాలుడు ఆ మాటల్ని వేదవాకుగా భావించి గుమ్మం దగ్గర కాపలాగా ఉన్నాడు. సరిగ్గా కొంతసేపటికి పరమశివుడికి అక్కడికి రానే వచ్చాడు. తన సొంత ఇంటిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా శివుడిని ఆ బాలుడు ఆపి, మా అమ్మ ఆజ్ఞ ఎవరిని పంపను అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ ముక్కంటికి కూడా భయం లేకుండా. శివుడికి చాలా కోపం వచ్చింది. తన ప్రమదగణాలని పంపించి ఆ బాలుడిని పక్కకి జరపమని చెప్పగా ఆ బాలుడు ఎవరికీ లొంగలేదు. చివరికి ఆగ్రహించిన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని తలని ఖండిస్తాడు. జరిగిన ఈ విషయమంతా తెలిసిన పార్వతీదేవి బాధతో తన పుత్రుణ్ణి చంపినందుకు మహాకోపంతో ప్రళయాన్ని సృష్టించడానికి సిద్ధమవుతుంది. అప్పుడు శివుడు ఆమెను శాంతింపజేయడానికి తన శివగణాలను పిలిచి ఉత్తర దిశగా వెళ్ళి మొదట ఏ ప్రాణి కనిపిస్తే దాని తలని తీసుకురండి అని చెప్తాడు. ఆయన చెప్పినట్టుగానే శివగణాలు ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు వాళ్ళకి మొదటగా ఏనుగు కనిపించి ఆ ఏనుగు తలని తీసుకొని వచ్చి ఈ బాలుడి మొండానికి అతికించి మళ్ళీ ప్రాణం పోయడం జరుగుతుంది. ఇప్పుడు గజముఖంతో పుట్టిన ఆ బాలుడిని చూసి పార్వతీదేవి సంతోషిస్తుంది. కానీ ఉత్తర దిశగా వెళ్ళిన శివగణాలకు మొదటగా ఆ ఏనుగే ఎందుకు కనపడింది అని ఎప్పుడైనా ఆలోచించారా?